రైట్. అయిపోతే ఎట్టకేలకు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పాలి. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్ ధర్మాసనం కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ మంజూరు చేసింది. అయితే దీనికి సంబంధించి చూస్తే గత వారం రోజుల క్రితం సాక్షి మీడియాలో ఒక చర్చా వేదికల్లో మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారు అధ్యక్షతన, ఆయనే సీనియర్ మోడరేటర్, అందులో సీనియర్ జర్నలిస్ట్ కూడా, ఈయన అనేక చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సో ఆ కార్యక్రమంలో అనేక మంది పాల్గొంటూ ఉంటారు. అందులో ప్రధానంగా కనుక చూస్తే కూటమి పార్టీలకు సంబంధించిన నేతలను టార్గెట్ చేసే విధంగా కూడా గెస్టులు ఉంటారు. అదేవిధంగా కూటమి పార్టీలకు సంబంధించి మరి వారి వాయిస్ని వినిపించేటువంటి గెస్టులు అయితే ఆ చర్చా వేదికలో ఉండరు అనేది అందరికీ తెలిసిన అంశమే. కృష్ణరాజు అనేటువంటి ఒక సీనియర్ పొలిటికల్ అనలిస్టు, సీనియర్ జర్నలిస్ట్, ఆయన కూడా మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారి చర్చా వేదికలో పాల్గొని అమరావతికి సంబంధించినటువంటి ఆ డిబేట్లో మరి అమరావతి వేశ్యల రాజధాని అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, దానిని కొమ్మినేని శ్రీనివాసరావు గారు సమర్థించకపోగా నవ్వుతూ ఆయన జాగ్రత్త, మీ మీద కూడా సోషల్ మీడియాలో పడతారని చెప్పేసి ఆయన దాన్ని ప్రొలాంగ్ చేయటం, సో ఆ వీడియోలు బయటికి రావటం, సో అవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా చక్కెర్లు కొట్టడం, మరి కూటమి నేతలతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అమరావతి రాజధానికి సంబంధించినటువంటి ఉద్యమకారులు, అమరావతి రైతులు, వారి కుటుంబాలు, అమరావతిని ప్రేమించే వారి కుటుంబాలు పెద్ద ఎత్తున మరి రాస్తారోకాలు, ధర్నాలు కూడా చేశాయి, నిరసనలు కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈయన అరెస్ట్ చేయాలి, కృష్ణరాజుని అరెస్ట్ చేయాలని. సో ముందు ఈ కేసుకు సంబంధించి ఈయన A2 నిందితుడిగా ఉన్నాడు, మరి సీనియర్ అనలిస్ట్గా ఉన్నటువంటి కృష్ణరాజు గారు A1 నిందితుడిగా ఉన్నాడు. ముందు ఈయన్ని అరెస్ట్ చేశారు హైదరాబాద్లో, మరి పోలీసులు తీసుకెళ్లారు. ఆయన్ని తీసుకెళ్లి మరి మంగళగిరి కోర్టు ఈయనకు 14 రోజులు రిమాండ్ విధించింది. ఆ తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత శ్రీకాకుళం ప్రాంతంలో అనలిస్ట్ కృష్ణరాజును కూడా పోలీసులు పట్టుకున్నారు, ఆయన కూడా కోర్టు రిమాండ్ విధించింది. అయితే ప్రస్తుతం మరి ఈయన ముందు హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేస్తే హైకోర్టు బెయిల్ పిటిషన్ని తోసిపుచ్చింది. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు కొమ్మినేని శ్రీనివాసరావు గారి తరపు న్యాయవాదులు. అయితే సుప్రీంకోర్టులో పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. అక్కడ మరి ధర్మాసనం అయితే ఈయన్ని 70 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం తరపు నుంచి ఉన్నటువంటి న్యాయవాదులను అయితే ప్రశ్నించింది. అయితే ఇంకొక ప్రధానమైన అంశం చూస్తే ఎవరైతే చర్చా వేదికలో పాల్గొన్నారో ఈయన నవ్వాడు. సో నవ్వటం ఏ మేరకు తప్పు, నవ్వినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా, ఆయనకి రిమాండ్ విధిస్తారా, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ధర్మాసనం ప్రశ్నించినట్టయితే తెలుస్తోంది. అదేవిధంగా ఎవరైతే చర్చా వేదికల్లో ఉంటారో చర్చా వేదికల్లో పాల్గొన్న వారిని కట్టడి చేయాలి, సో హుందాగా చర్చలు నిర్వహించాలని చెప్పేసి ఈయనకు కూడా కొమ్మినేని శ్రీనివాసరావు గారికి కూడా కొన్ని సూచనలు కూడా ధర్మాసనం చేసినట్టయితే తెలుస్తోంది. సో అదేవిధంగా కనుక చూస్తే ధర్మాసనం సంబంధించి మేము కూడా అనేక కేసులకు సంబంధించి కొన్ని సందర్భాల్లో నవ్వుతాము. సో తీర్పులు ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే కేసులు డిస్కషన్స్కి వచ్చినప్పుడు కానీ సో అది తప్పేలా అవుతుంది అని చెప్పేసి కూడా ధర్మాసనం ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి ఒక బిగ్ రిలీఫ్ అయితే దొరికిందని చెప్పొచ్చు. ఈయనకి ఇమీడియట్గా బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి అయితే సుప్రీంకోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది. అదేవిధంగా రిమైనింగ్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో కింద కోర్టు, రాయల్ కోర్టు చూసుకుంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు ధర్మాసనం ఎవరైతే జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, అదేవిధంగా జస్టిస్ మన్మోహన్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం ఎట్టకేలకు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారికి అయితే బెయిల్ మంజూరు చేసింది. సో ఈయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఈయన కూడా కొన్ని సూచనలు ఇచ్చింది. మీరు హుందాగా చర్చలు నిర్వహించాలి, అర్థవంతంగా చర్చలు నిర్వహించాలి, ఎక్కడా కూడా మరి సమాజం మీద ప్రభావితం చూపే విధంగా, విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి విధంగా మీరు చర్చలు నిర్వహించొద్దని చెప్పేసి ఈయన కూడా మరి సుప్రీంకోర్టు ధర్మాసనం చివాట్లు పెట్టినట్టయితే తెలుస్తోంది. సో మొత్తానికైతే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి అయితే బెయిల్ వచ్చింది, ఆయన బయటికి రాబోతా ఉన్నారు. సో చాలామంది అనుకున్నారు కొమ్మినేని శ్రీనివాసరావు గారు దాదాపు నెలల తరబడి ఆయన జైల్లో ఉంటారు, ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే గతంలో కనుక మనం చూస్తే వల్లభనేని వంశీ గారు దాదాపు 3 నెలలకు పైగా 100 రోజులు పైగానే ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు, అనేక ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది, 20 కేజీల బరువు తగ్గిపోయాడు. సో అలాంటి పరిస్థితి కొమ్మినేని శ్రీనివాసరావు గారు కూడా ఎదురవుతుందేమని చెప్పేసి చాలామంది కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది, ఆయనకు సంబంధించినటువంటి ఆయన ఫాలోవర్స్. అదేవిధంగా సాక్షి మీడియా సంబంధించి ఆ యాజమాన్యం క్షమాపణలు చెప్పాలి అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలు, అమరావతి ఉద్యమకారులు, అమరావతి రైతులు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక సాక్షి కార్యాలయాల ముందు ధర్నాలు, నిరసనలు నిర్వహించారు. అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి సాక్షి కార్యాలయం ధ్వంసం చేయడానికి కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆ యొక్క కార్యాలయం ఎదురున్నటువంటి సాక్షి బోర్డుని పూర్తిగా పీకేసి ధ్వంసం చేసి అక్కడ ఒక నిరసన కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క నేపథ్యంలోనే ఇక కొమ్మినేని శ్రీనివాసరావు గారిని మరి రిమాండ్
రిమాండ్లో అనేక ఇబ్బందులకి గురయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పేసి అందరూ కూడా భావించారు. కానీ ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఈయన 14 రోజులు రిమాండ్ చేస్తారని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ సుప్రీంకోర్టు మాత్రం ఈయనకి బెయిల్ ఇస్తుందని చెప్పేసి అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సాక్షికి సంబంధించినటువంటి సాక్షిని వీక్షించేటువంటి వీక్షకులు కానీ పెద్ద ఎత్తున ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుకి సంబంధించి. సో ఎలాంటి తప్పు చేయనటువంటి కొమ్మినేని శ్రీనివాసరావు గారిని నవ్వారు, నవ్వితే తప్ప ఆయన ఏమైనా అన్నారా? సో ఆయన అనలేదు కాబట్టి ఆయన ఏ విధంగా మీరు అరెస్ట్ చేస్తారు? కేవలం ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కొమ్మినేని శ్రీనివాసరావు గారు వ్యతిరేకిస్తున్నారు కాబట్టే ఈయన్ని అరెస్ట్ చేసింది ఈ కూటమి ప్రభుత్వం, కక్ష సాధింపుకు దిగింది. సో కాబట్టే మాకు బెయిల్ వచ్చింది, సుప్రీంకోర్టు యొక్క తీర్పుని మేము శిరసా వహిస్తా ఉన్నాం, సుప్రీంకోర్టు మాకు న్యాయం చేసిందని చెప్పేసి వైకాపా కానీ సాక్షి మీడియా సంబంధించినటువంటి ఆ మీడియా సంబంధించిన ప్రతినిధులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఎవరైతే అనలిస్ట్ కృష్ణరాజు ఉన్నారో ఆయన 2 రోజుల కిందట ఆయన శ్రీకాకుళంలో పోలీసులకు పట్టుబడ్డాడు. సో ఆయన కూడా కోర్టు రిమాండ్ విధించింది. ఆయన ముందుగా హైకోర్టుకు ముందస్తు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నాడు. నన్ను చిత్రహింసలకు గురి చేస్తారు, నాకు ఇబ్బంది అవుతుంది, నాకు ప్రాణహాని ఉంది, నన్ను చిత్రహింసలకు గురి చేస్తారు, సో దయచేసి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి, ఖచ్చితంగా నేను విచారణకు సహకరిస్తాను, పోలీసులు విచారణకు నేను సహకరిస్తాను, సో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ నాకు ప్రాణభయం ఉంది, నాకు చిత్రహింసలు పెడతారని చెప్పేసి భయం ఉంది, కాబట్టి నాకు ముందస్తు బెయిల్ మంజూరు చేయమని చెప్పి హైకోర్టుని కృష్ణరాజు గారు కోరిన పరిస్థితి ఉంది అనలిస్ట్. అయితే హైకోర్టు ఆయన యొక్క అభ్యర్థన కూడా తోసిపుచ్చింది, ఆయనకేం బెయిల్ రాలేదు. మరి కృష్ణరాజు గారికి కూడా సుప్రీంకోర్టులో బెయిల్ వచ్చేటువంటి పరిస్థితులు ఏ మేరకు ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ రావడానికి తెర వెనక ప్రధానంగా పనిచేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కీలకమైనటువంటి నేతలు. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే మరి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ వచ్చింది. మరి కృష్ణరాజు గారి పరిస్థితి ఏంటి? ఆయనకి ఎవరు బెయిల్ ఇప్పిస్తారు? సో మరి ఆయన పరిస్థితి ఏంటి? ఆయనకి బెయిల్ వచ్చేటువంటి క్రమంలో వైకాపా ఏమన్నా ఆయనకి సపోర్ట్ చేస్తుందా? ఎందుకంటే సాక్షి మీడియా సంబంధించి వారు ఒక ప్రధానమైనటువంటి ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఎవరైతే గెస్ట్గా వచ్చి మాట్లాడారో వారు మాట్లాడిన వ్యాఖ్యలకి మాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి వారి యొక్క వాయిస్ని కూడా రిలీజ్ చేసిన పరిస్థితి ఉంది. సో వారి ప్రకటన విడుదల చేశారు. సో అలాంటి నేపథ్యంలో మరి కృష్ణరాజుకి కనుక బెయిల్ వస్తే మరి కృష్ణరాజుకి బెయిల్ ఇప్పించేటువంటి లాయర్లు కనుక వైకాపా నుంచి కనుక ఎవరైనా సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతి మీద కుట్రపూరితంగా అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడం కోసం అక్కడున్న మహిళలను కించపరిచే విధంగా కూడా మాట్లాడుతున్నారని అయితే మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఒకవేళ కృష్ణరాజు తనకు సంబంధించినటువంటి పలుకుబడితోటి తన బంధువులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, సో వారెవరైనా అడ్వకేట్ని సమకూర్చి ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆయన బెయిల్ తెచ్చుకోగలిగితే కృష్ణరాజు బయటపడతాడు. లేకపోతే ఆయన వల్లభనేని వంశీ గారికి పట్టిన పరిస్థితి ఆయనకు పట్టేటువంటి ప్రమాదం ఉందనేది కూడా చాలామంది విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఈ కేసులో చూస్తే కొమ్మినేని శ్రీనివాసరావు గారికి తెర వెనక 100% సాక్షి యాజమాన్యం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వారందరూ సహకరించి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొమ్మినేని శ్రీనివాసరావు గారికి బెయిల్ తీసుకొని వచ్చారు, ఆయన్ని బయటికి తీసుకొని వచ్చారు. సో కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కావాలనే కొమ్మినేని గారిని అరెస్ట్ చేసింది, సాక్షిని దెబ్బతీయడం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు, భారతిరెడ్డి గారి ప్రతిష్టను దెబ్బతీయడం కోసం, సంబంధం లేని విషయంలో ఈయన అరెస్ట్ చేశారని చెప్పేసి వైకాపా ప్రచారం చేసుకుంటుంది. దాని ప్రధాన కారణం సుప్రీంకోర్టులో బెయిల్ రావటం కొమ్మినేని గారికి. సో ఇప్పుడు మరి కృష్ణరాజు గారికి పరిస్థితి ఏంటి? ఆయనకు కూడా కనుక బెయిల్ వస్తే ఖచ్చితంగా అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయనకి కావాలని బెయిల్ ఇప్పించారని చెప్పేసి ఒక నెగిటివ్ ప్రచారం కూటమి పార్టీలు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మరి అలా కాదని తమ ఛానల్లోకి వచ్చి ఇబ్బందులకి గురైనటువంటి కృష్ణరాజుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా, లేదా కేవలం తమ ఛానల్కి సంబంధించినటువంటి కొమ్మినేని గారి వరకు మాత్రమే బెయిల్ తెచ్చుకున్నారు కాబట్టి అంతటితోటి ఆగిపోతుంది అనేది మరి ఇప్పుడు భవిష్యత్తులో మరి వారు వేసేటువంటి స్టెప్ను బట్టి అయితే ఉంటుంది. సో ఏదేమైనప్పుడు కూడా కొమ్మినేనికి బెయిల్ రావటం కూటమి పార్టీలకి ఖచ్చితంగా ఎంతో కొంత నెగిటివ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు ధర్మాసనం ఒకసారి తీర్పు ఇచ్చిన తర్వాత ఆయన ప్రమేయం ఏం లేదు, ఆయన తప్పు లేదు ఆ విషయంలో, ఆయన అరెస్ట్ చేయడం తప్పు అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత మరి కూటమి ప్రభుత్వం కానీ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కానీ తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్ప? ఎందుకంటే కోర్టు మరి హైకోర్టు ఏదైతే మంగళగిరి కోర్టు ఏదైతే రిమాండ్ విధించిందో మరి అది తప్ప? సో మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోటైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త జోష్ వచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే తమ సాక్షికి సంబంధించిన సీనియర్ జర్నలిస్ట్ బయటికి తెచ్చుకున్నారు కాబట్టి. సో ఇప్పుడు కూటమి పార్టీలు కావాలని ఈయన్ని ఇరికించాయని చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకునేటువంటి అవకాశం ఉంది.